హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉద్యోగుల వేతన పెంపు అనేది 8వ వేతన కమిషన్ సిఫార్సు చేసే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. 7వ వేతన కమిషన్లో అప్పట్లో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించగా కనీస వేతనం 7,000 రూపాయల నుంచి 18,000 రూపాయలకి అయితే పెరిగింది అప్పట్లో. ఇప్పుడు ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.64గా అయితే ఉండాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఒకవేళ అంతే మొత్తం గనక వేతనం పెరిగినట్టయితే మీ వేతనం ఎంత పెరుగుతుందో లెవెల్ల ప్రకారం, అంటే వాళ్ళ లెవెల్ ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 8వ వేతన కమిషన్ ఏర్పాటు అయితే చేసింది. ఈ కమిషన్ తమ పనితీరును ప్రారంభించింది. అక్టోబర్ చివరి వారంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్ మొత్తం 18 నెలల పాటు పనిచేయనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి 8వ పే కమిషన్ వేతన సవరణ సిఫార్సులను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగులు తమ డిమాండ్లను కమిషన్ ముందు పెట్టేందుకు ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.64గా ఉండాలని ఉద్యోగులు అయితే పట్టుబడుతున్నారండి. ఒకవేళ అంత మొత్తం కనుక వేతన సిఫార్సు చేస్తే మీ వేతనం ఎంత పెరుగుతుందో లెవెల్ ప్రకారం ఒకసారి చూసినట్టయితే లెవెల్ 1 అంటే స్టార్టింగ్ శాలరీ 18,000 ఉన్న వాళ్ళకి 47,520 రూపాయలకి అయితే పెరుగుతుంది శాలరీ. ఇంకా లెవెల్ 2కి కనీస వేతనం 19,900 ఉండే వాళ్ళకి 52,536కి అయితే పెరిగే అవకాశం ఉంది. ఇంకా లెవెల్ 3 వీరికి కనీస వేతనం 21,700 అయితే ఉంది. దాన్ని 57,288కి అయితే పెంచే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 4 చూసినట్టయితే 25,500 ఉంది కనీస వేతనం. వీళ్ళకి 67,320 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 5కి చూసినట్టయితే 29,200 అయితే ఉంది కనీస వేతనం. వీళ్ళకు కూడా 77,088 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 6 చూసినట్టయితే 35,400 ఉంది వీరికి కనీస వేతనం. వీరికి 93,456 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 7 చూసినట్టయితే కనీస వేతనం 44,900 అయితే ఉంది. వీరికి 1,18,536 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ పెరుగుతుంది వీళ్ళందరికీ. ఇక లెవెల్ 8 చూసినట్టయితే 47,600 కనీస వేతనం తీసుకునే వాళ్ళకి 1,25,664 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇక లెవెల్ 9లో పనిచేసే వాళ్ళు 53,100 రూపాయలు కనీస వేతనం తీసుకుంటున్నారు. వీరికి 1,40,184 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 10లో ఉండే వాళ్ళకి కనీస వేతనం 56,100 రూపాయలే ఉంది. వీరికి కూడా 1,48,104కు పెరిగే అవకాశం అయితే ఉందండి. ఇక లెవెల్ 11కి చూసినట్టయితే కనీస వేతనం 67,700 రూపాయలు అయితే ఉంది. వీరికి 1,78,728 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 12 కనీస వేతనం 78,800 అయితే ఉంది. ఇది కూడా మనకి 2,08,032 రూపాయలకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 13A వీరికి కనీస వేతనం 1,18,500 ప్రస్తుతం అయితే ఉంది. వీరికి 3,12,800 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 13B చూసినట్టయితే వీరికి కనీస వేతనం 1,31,100 రూపాయలు అయితే ఉంది. వీరికి 3,46,104కి జీతాలు పెరిగే అవకాశం అయితే ఉందండి. ఇంకా లెవెల్ 14 విషయానికి వచ్చినట్టయితే వీరికి 1,44,200 కనీస వేతనం అయితే ఉంది. వీరికి కూడా 3,80,688కి జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 15 కనీస వేతనం 1,82,200 ఉండగా వీరికి 4,81,008 రూపాయలకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 16 ఉద్యోగస్తులకు కనీస వేతనం 2,05,400 ఉండగా వీరికి 5,42,256 రూపాయలు పెంచే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 17 ఉద్యోగస్తులకు కనీస వేతనం 2,25,000 ఉండగా వీరికి 5,94,000కి పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లాస్ట్ లెవెల్ 18 చూసినట్టయితే వీరికి కనీస వేతనం 2.5 లక్షలు అయితే ఉంది. వీరికి 6,60,000కి జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది. దీని ప్రకారం లెవెల్ 1 నుంచి లెవెల్ 18 వరకు జీతాలు ఎలా పెరిగాయో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాము. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.